హాయ్ అండి. అందరికీ నమస్తే. కార్తీక మాసంలో 30 రోజులు కూడా 30 పురాణాల కథలు వింటే చాలా మంచిదండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనపై, మన కుటుంబంపై ఎప్పటికీ ఉంటుంది. ఇటువరకైతే మన ఛానల్లో 6 కార్తీక మాస విశిష్టత గురించి 6 అధ్యాయాల గురించి కథలైతే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వచ్చి 6 కథలు కూడా వినండి. వినాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఈరోజైతే నేను 7వ కథ గురించి తెలియజేస్తున్నానండి. 7వ అధ్యాయం శివకేశవ అర్చన విధులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు కానీ, పూజలు కానీ, దానాలు కానీ, అలాగే మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం శివకేశవ అర్చనల విధులను క్లుప్తంగా తెలుసుకుందామండి. కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది. సహస్రనామ పూజ, ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది. శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి. తులసి కోట వద్ద నందా దీపం వెలిగించడం, ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు. ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో శునక జన్మ లభిస్తుంది. కనీసం ఒక్క సోమవారమైనా పూజ చేస్తే మాసఫలం లభిస్తుంది. వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ కార్తీక మాసంలోని విధులను గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడట. కార్తీక పురాణం 7వ అధ్యాయంలో ఇంకా నందు ఈ క్రింది విధముగా అయితే తెలియజేయబడిందండి. వశిష్ఠులు వారి జనకులకు ఇలా బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారికి ఇంటి యందు లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో గాని, బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి రాహితము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతను అంతను కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములన్నీ కూడా పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం మీకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంతప్తి గల వారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ, విశ్వాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసు లేగిరిపోనట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంభుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు, ధాన్యములు పోసి వాటిపై ప్రమిదను నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రి వల్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుకుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మోక్షం ఇస్తారు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయురారోగ్యాలు వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునందు పూజాదులు ఆచరించరో ఆ మానవుడు మరు జన్మలో సునుకమై తిండి దొరకక
ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో ఉండురు. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించును మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని కథ అయితే చెప్పారట. చివరగా ఇప్పుడు ఒక శ్లోకం విందామండి. నమ శివాభ్యం నవయౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్తారాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీం. ఇదంతా కూడా స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సమస్త అధ్యాయము సప్తమ దిన పారాయణ సమాప్తం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలుసుకున్న వరకు, నేను తెలుసుకున్న వరకు, చదివిన వరకు అయితే ఇంకొక నలుగురికి తెలియచేద్దాము తెలియని వారికి అని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.